ఫాదర్ కూడా సుప్రీంకోర్టు చెప్పింది అన్నారు. మరి ఒకవేళ ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది, ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది, యాలిమోనీ అని చెప్పేది సుప్రీంకోర్టు కాదా? మా ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా పెట్టారా రూలు? అసలు మా నానే పార్టీ, మీ నానే పార్టీ, ఇవన్నీ దేనికి? నీకు మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని నేను బయటకు వచ్చా, నువ్వు నాకు డివోర్స్ ఇవ్వను అన్నావు. తర్వాత ఏమైంది? 15 days ఉండమన్నావు, అది కుదరదు అన్నాను. ఒక 2-3 times గట్టిగానే అడిగావు. ఆ 15 daysలో ఏమైనా, అంటే మీరు 15 days అంటున్నారు కదా, 15 daysలో మీ మధ్య సఖ్యత పెరిగిందా? ఏమైనా కరెక్షన్స్? మేము లేం సార్ కలిసి, నేను ఉండలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి అడిగాడు అన్నది ఏ మగాడు ఇప్పుడు విన్నా పాపం అడిగాడు కదా అనే పాయింటే అనిపిస్తుంది. కానీ నాకు ధర్మతో మల్టిపుల్ అఫైర్స్ ఒక్కటే కాదు ఇష్యూ, తన యాంగర్ మేనేజ్మెంట్ నాకు ఇష్యూ. బట్ యాంగర్ మేనేజ్మెంట్ అన్నప్పుడు మీకు పెళ్లికి ముందు నుంచి ప్రేమించుకున్నప్పుడు తెలుసు కదా, ఎందుకు ఒక్కసారికి మరి యాంగర్ ఇప్పుడు అమ్మాయిల విషయాల్లో నన్ను తిడితే నాకు అవ్వదు సార్. కాకణ బాబు అని ఒక మాట అన్నారు మీ మావగారు. ఆ అమ్మాయికి చెప్పాను, వాడి విషయాలన్నీ చెప్పాను, బట్ తను చూసుకుంటానంది అని, అడ్జస్ట్ అవుతానంది అని చెప్పి ఆయన అనలేదు సార్, అబద్ధం అది. ఆయన నాకు చెప్పారు, అంతవరకు వాస్తవం. ఆయన నాకు పెళ్ళి అయ్యాక చెప్పారు, పెళ్ళి అవ్వక ముందు కాదు. అమ్మ వీడు సినిమాల్లోకి వెళ్తున్నాడు, రేపు ఆ అమ్మాయి ఈ అమ్మాయి క్లోజ్గా మూవ్ అవుతుంది, మీద చేతులు వేస్తుంది, మీద పడుతుంటారు ఈ నార్త్ ఇండియన్స్ ఇల్లు, నువ్వు అవన్నీ తీసుకోగలవా? లేదా మీ ఇద్దరు, ఆయన ఏమన్నారంటే ఆ రోజు మీ ఇద్దరు కలిసి నన్ను డి అనే వర్డ్ యూజ్ చేశారు, నన్ను టార్చర్ పెడతారా? ఆయన అలాగే మాట్లాడతారు, అది ఆయన స్టైల్, నేను ఎప్పుడు తప్పు పట్టను. అంటే నేను అనుకున్నాను, నేను ఆ విషయంలో కామ్గా ఉన్నా, ఎందుకంటే నాకు మహేష్ వాళ్ళ ఫాదర్ అన్న మదర్ అన్న అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉండేది. మా ఇంట్లో అలాగే చెప్పారు, ఇన్లాస్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని. ఆయనకి నేను ఎప్పుడు ఎదురు చెప్పేదాన్ని కాదు. ఇదేంటి ఆయన ఏం చెప్పినా నేను కామ్గానే ఉన్నా, ఇదర్ ఓకే నో, ఈ రెండే ఉండేవి. తర్వాత నేను ధర్మాన్ని అడిగండి, ధర్మాన్ని నేను అడిగా. ఏమడిగానంటే, నువ్వు ఇలా పెట్టుకుంటావా? నాకు నాట్ ఓకే, ఒకసారి నేను చెప్పేది కూల్గా, మేము మంచిగా, ఈ రోజు వస్తే మీకు అర్థమైద్ది అసలు నేను ధర్మతో ఎలా మాట్లాడతాను. ఈరోజు ఆవిడ కింద కొట్టకండి అనే వర్డ్ యూజ్ చేశారు, ధర్మం వచ్చి కూర్చుంటే నేను ఎంత కూల్గా మాట్లాడతాను అనేది అర్థమైద్ది అందరికీ, చూసే వాళ్ళకి. ఒక ఎంపథెటిక్కి ఒక నార్సిసిస్ట్కి ఉన్న తేడా తెలిసిద్ది. నేను కూర్చొని ఇది కాదబ్బాయి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పటికైనా చేస్తా. అది ప్రేమ కాదు, నా వే ఆఫ్ టాకింగే అంతా. అతను నా మీద అరిచినా నేనేం ఫీల్ అవును. ఇప్పుడు అతను నవ్వలా, నా మొహం చూసి సీరియస్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, విడిపోతున్న వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్లీగా విడిపోలేదు? ఫ్రెండ్లీగా విడిపోతున్నారు కదా చాలా మంది. నేను తను అడిగాను, మీరు ఒక మాట అన్నారు, అంటే ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, లేకపోతే డెలివరీ తర్వాత కాస్త హెల్దీగా మారిన తర్వాత పట్టించుకోలేదు, అక్కడి నుంచి తను డివియేట్ అయ్యాయని చెప్పి అడిగితే, లేదు తనకు ఐ మీన్ ప్రెగ్నెంట్ కాకముందు లేదా ప్రెగ్నెన్సీ టైంలో దాంతో మాట్లాడాను, నేను ఎలా ఉన్నా నా భార్యగా నేను చూసుకుంటానని చెప్పి. వాట్ డిడ్ యూ సే అబౌట్ దట్? వాట్ విల్ యూ సే? సార్, అతను ఎలా ఉన్నా నా భార్యగా నిన్ను చూసుకుంటాను అనే మాట అనలేదు. ఏమన్నాడు సార్? అతను మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చేవాడు సార్. కాసేపు ఏమొచ్చి నీ మొహం చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది, నువ్వు ఈ రూమ్లోకి రాకు, నువ్వు ఈ హాల్లో ఉండకు, మా పనోళ్ళ ముందు అరిసేవాడు. ఈరోజు వంటామకి సరే వంటామని మేనేజ్ చేసాడో నాకు తెలీదు, 500 పాపం వాళ్ళకి ఏముంటుంది సార్, నాకు ఇష్టమే అవంటే అలా ఏముండదు. ఇంతకుముందు పనోళ్ళు ఉండేవాళ్ళు మా ఇంట్లో, వాళ్ళని పిలిచి అడిగితే తెలిసిద్ది. 10 మంది పనోళ్ళు నాకున్నారని చెప్పుకుంటున్నాడు కదా, ఒక 2 ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగితే నన్ను ఎన్నిసార్లు అరిచేవాడు, నేను ఎన్నిసార్లు బిడ్డకు కనపడకుండా పక్కకెళ్ళి ఏడ్చేదాన్ని. ఇప్పుడు తీసుకోలేరు సార్. ఈరోజు ధర్మ ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడో, ఆ మూర్ఖంగా బిహేవ్ చేస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్ని చూస్తుంటే నాకేం అర్థమవుతుందంటే, ఒక్క మనిషిలో ఒక్క పాయింట్లో రైట్ అయినంత మాత్రాన వేరే వాళ్ళ విషయంలో చేసిన తప్పు రైట్ అయిపోదు. ఇప్పుడు ధర్మ అనే వ్యక్తి సోషల్ సర్వీస్ చేస్తాడు, నేను కాదన్ను. అతను ఇప్పుడు ఉంటున్న అమ్మాయిలతో మంచిగానే ఉంటున్నాడేమో నాకు తెలీదు, నీట్గానే మంచిగానే ప్రేమగానే ఉంటున్నాడేమో. కొన్ని కాల్స్ ఉంటే నాకు అనిపించింది చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడని, అంతవరకు ఓకే. అంత మాత్రాన అతను నా లైఫ్లో రాంగ్ రోల్ ప్లే చేయలేదు అంటం ఈజ్ వేగ్. ధర్మ 100% నా లైఫ్లో బ్యాడ్ రోలే ప్లే చేశాడు. ధర్మ, ఇది నీకు కూడా తెలుసు. నువ్వే వచ్చి విల్లా దగ్గర నా దగ్గర నేను ఏడుస్తుంటే నన్ను పట్టుకొని, సారీ గౌతు, నేను లైఫ్లో ఎవ్వరికీ అన్యాయం చేయలా, నీకు చేసా, ఇది అబద్ధమా చెప్పు? ఇది అబద్ధమా? నువ్వు వచ్చి ఇలా చెప్పలేదా నాకు?
ఈ రోజున మేలిగో ఉన్న పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో కానీ ధర్మ, రేపు నీలాంటి ఇళ్లలో ఉండే ఆడపిల్లలే దీనికి ఇబ్బంది పడతారు. ఇంతవరకు మీడియాకి బయట ఎక్కిపోవడానికి కారణం ఏంటంటే బిడ్డ విషయంలోనే రేపు ఉదయం వాడు ఇబ్బంది పడకూడదని చెప్పి. ఈరోజు స్టిల్ ఇక్కడ కూడా కూర్చున్నప్పుడు 20 minutes హార్డ్లీగా మాట్లాడుతున్నాడు, బట్ 20-25 minutes అనుకుంటా. అప్పుడు కూడా అంటున్నాడు పిల్లాడు బయట ఇబ్బంది పడకూడదు, లేకపోతే నేను చాలా విషయాలు చెప్పేవాడిని అని అర్థం వచ్చిన మాట్లాడిన సందర్భం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది మీ ఇద్దరి విషయంలో? మహేష్ విషయంలో ఆ స్టేట్మెంట్ అందుకే పిల్లాడి విషయంలో చెప్తున్న మాట. వాట్ విల్ యూ సే అబౌట్ దట్? సార్ ఇప్పుడు పిల్లాడి ఇంకొకసారి అడగరా సార్? సారీ, నేను కొంచెం అంటే స్కిప్ అయ్యా. పిల్లాడి విషయంలో వాడికి ఇబ్బంది కలగకూడదని కొన్ని విషయాలు మాట్లాడారు సార్. వెరీ గుడ్ ధర్మ, ఐ అప్రిషియేట్ దట్. నువ్వు అలాంటప్పుడు నా మీద లేని ఫేక్ ఎలిగేషన్ చేయొద్దు. నిజంగా నాకు ఎవరి మీదైనా ఫీలింగ్స్ డెవలప్ అయినా ఇష్టం ఉన్నా నువ్వు నిజంగా నాతో ఫ్రెండ్లీగా ఉంటే నీకే చెప్తానేమో ఫస్ట్. ఎందుకంటే నువ్వు బాగా అనలైజ్ చేస్తావు మనుషుల్ని, చూపించగానే వాళ్ళు దేనికి పనికొస్తారు, దేనికి పనికిరారు, వాళ్ళు ఎంతకాలం ఉంటారు, ఇవన్నీ నువ్వు చెప్తావు. నిజంగా నాకు ఎవరైనా నచ్చితే నేను వచ్చి నీకే చెప్తా, కంగారు పడకు. అనవసరంగా ఒక పెద్ద మనిషిని, నేను చెప్తున్నా కదా పెద్ద మనిషి అంటే నిన్నేదో చేసేస్తారు. నేను స్టాండ్ తీసుకోవటానికి ఆ రోజు లైవ్ వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే మరీ ఎక్కువ పిఆర్, అది టూ మచ్ పిఆర్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ నువ్వు డెమోలిష్ చేసేస్తున్నా అనుకుంటున్నావు, ప్యారలల్గా నాది చేస్తున్నావు. రేపు జగద్వాజ చూస్తాడు, నన్ను అడుగుతా